హాయ్ అండి. ప్రేమంటారా 66 భాగం వినండి. నాకేమీ నేర్పించక్కర్లేదు. మీ అన్న నన్ను ఇష్టపడ్డాడు అని తెలిసాకే నేనిష్టపడతాను. ఇప్పుడు నేను ఇష్టపడడం లేదు, ప్రేమించటం లేదు అంది గ్రీష్మ. మరి అత్తయ్య ఆ మాట అన్నప్పుడు ఎందుకు చెప్పలేదే అంది అక్షు. సర్లే ఒపీనియన్ కనుక్కుంటాను అన్నారు కదా ఆంటీ అని ముందే చెప్తున్నా నేను. మీ వదిన అవ్వాలి అంటే మీ అన్న నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి. అప్పుడే అంది గ్రీష్మ. వాడు కూడా నీలానే అంటే అందుకనే నేను చెప్పను అంది అక్షు. చూద్దాం చెప్తేనే అంది గ్రీష్మ. ప్రియా ఆంటీ పర్లేదు కానీ మా అమ్మే పాపం అంది అక్షు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను రాక్షసునా అంది గ్రీష్మ. ఓయ్ నిన్నెవరన్నారు? నిన్ను మా అన్న ఇష్టపడ్డాక కదా నీ గురించి ఆలోచించేది. ఇప్పుడు నేను సాహితీ మంచితనం గురించి చెప్తున్నా అంది అక్షు. సరే చెప్పు చెప్పు. నీ పని ముందు ముందు నేను చెప్తా అంది గ్రీష్మ. ముందు ముందు చెప్పేది నువ్వు కాదు, నేను. నీకు హాఫ్ హస్బెండ్ తెలుసా నేను? రెండు ఫ్యామిలీలు కాదు ఒక్కటే అన్నట్టుంటాం. మన ముగ్గురం ఒక్కటిగా ఉండొచ్చు. మన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాను మీ ఇద్దరిని. తర్వాత నీ ఇష్టం అంది అక్షు. వీళ్ళిక్కడ సరదాగా మాట్లాడుకుంటుంటే అక్కడ నీళ్ళు లాన్లో అలా కూర్చునే ఉంది. ఎంతసేపు కూర్చుంటావు? రా, అలా బయటికి వెళ్దాం అన్నాడు కౌశిక్. నేనిక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు అంది నీలు. చీకట్లో ఏం కూర్చుంటావు? రా అన్నాడు. వద్దన్నాను కదా, నువ్వు వెళ్ళు అంది. నువ్వు వస్తేనే నేను వెళ్తాను. ఇంట్లోకి కాదులే, బయటికి వెళ్దాం రా. నీ మూడ్ సరే అయ్యే వరకు అలా తిరుగుదాం ప్లీజ్ అన్నాడు కౌశిక్. నేను క్రిష్ దగ్గర నుండి ఆశించినవి కౌశిక్ చేస్తున్నాడు అనుకుంది. మాట్లాడకుండా లేచి కౌశిక్ని అనుసరించింది నీలు. నీలు కారులో కూర్చుంటూ ఇంట్లోకి చూసింది. లైట్స్ వెలుగుతున్నాయి, ఎవ్వరూ కనిపించలేదు. కారు ముందుకు వెళ్తుంటే బయటకు చూస్తూ ఉంది. ఎందుకు నీలు ఇంత పంతో నీకు? మనం ఏదైనా సాధించాలి అంటే ప్రేమతో సాధించాలి. మనం మొండిగా ఉంటే వాళ్ళు కూడా అలానే తయారవుతారు. ఎప్పుడన్నా ఒక్కసారైతే పర్లేదు కానీ ప్రతి పనికి అలాగే ఉంటే వాళ్ళకి విసుగొస్తుంది కదా అన్నాడు కౌశిక్. అందుకని నన్నేం చేయమంటావు ఇప్పుడు? వాళ్ళు చెప్పిన దాని అన్నిటికీ తలాడించాలా నేను? అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. అప్పుడు నచ్చింది నేను, ఇప్పుడెందుకు నచ్చలేదు అంది నీలు. చిన్నప్పుడు తెలియని తనంతో ఎన్నో అనుకుంటాం. అవన్నీ చిన్నపిల్లలని సరదాగా తీసుకుంటారు. మనం ఎదిగి అన్నీ తెలిసాక కూడా అలాగే ప్రవర్తిస్తే మూర్ఖత్వం అంటారు అన్నాడు. నువ్వు నాకు జ్ఞానబోధ చేస్తున్నాను అనుకుంటున్నావు కదా అంది. అదే నీతో వచ్చింది. ఏది అర్థం చేసుకోవు. ప్రేమించని వాళ్ళ నుండి ప్రేమ కోరుకుంటావు. ప్రేమించే వారి నుండి దూరంగా ఉంటావు. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం నీలు అన్నాడు. నన్నెందుకు అర్థం చేసుకోవాలి నువ్వు? అర్థం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏముంది ఇప్పుడు అంది. సరే ఈ వాదనకేలే, నాకు ఆకలేస్తోంది అన్నాడు. ఏదన్నా రెస్టారెంట్కి పోనీ. కానీ ఈ బిల్లులన్నీ కూడా నీకిచ్చే మనీ నుండి కట్ చేస్తా, అది మర్చిపోకు అంది. ఆ జోకి వేల వేల నమస్కారాలు. నీకన్నీ డబ్బుతో కొనడం నేర్పించింది అన్నాడు. నవ్వేసింది నీలు. అమ్మయ్య నవ్వేవా అన్నాడు. దాంతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది నాకు అంది నీలు. నా ఫోన్ నుండి మాట్లాడు, అప్పుడు షాక్ అవుతుంది అన్నాడు కౌశిక్. నిజమే కదా, అలాగే చేద్దాం. నీ మొబైల్ ఇవ్వు అంది. తన మొబైల్ తీసిచ్చాడు. నెంబర్ ఏమని ఫీడ్ అయి ఉంటుంది అంది. జో అనే అన్నాడు. చేస్తే వెళ్ళట్లేదు. కెనాట్ బి రీచ్ నవ్ అంటుంది. నిన్ను బ్లాక్ చేసిందేమో అంది నీలు. అదే నిజమైతే బావుండు అన్నాడు నవ్వుతూ కౌశిక్. నీలు తన మొబైల్తో చేసింది రింగ్ అవుతుంది. హాయ్ నీలు, ఏంటి కనపడకుండా పోయావు? నీ ఇంటర్వ్యూ వీడియో బాగుంది. ప్రెస్ వాళ్ళతో తిట్టించుకున్నావు అంటూ నవ్వుతోంది జో. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. నేను ప్రేమించిన వాడి కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావే? ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ఏమయ్యాడు? వాడిని వదిలేసి మరొకరిని వెతుక్కున్నావు కదా. నాకు తెలిసి అప్పటి నుండి ఇప్పటి వరకు వీడి నెంబరు ఎంత చెప్పనా? దీన్నే ప్రేమంటారా? నేను నీలా కాదే. వాడు నన్ను ఇష్టపడకపోయినా వాడినే పట్టుకుని వేలాడాను ఇప్పటి వరకు అంది నీలు. తెలిసింది. ఇప్పుడు ఆ కౌశిక్ గాడిని పట్టుకుని వేలాడుతున్నావుగా. ఏమే, ఎవరో ఒకరు ప్రేమించినోడే కానీ నీకు ఫ్రెష్ ఎవరు వద్దు. ఎప్పుడు చూడు ఎవరో ఒకరు బాయ్ ఫ్రెండ్ వెనకాల పడుతున్నావు. నన్ను తక్కువ అంచనా వేయకు నీలు.
క్రిష్ ఉండే ఇంటికి వెళ్తే మొత్తం తెలిసింది. కొంత ఆవిడ చెప్తే కొంత నేను గ్రహించాను. బావుంది. వాడు నాకు టోపీ పెట్టి నీ వెనక తిరగడం అంది జో. ఏం తెలిసినా ఏమీ చేయలేవు. నీ బాయ్ ఫ్రెండ్ నా వెనక తిరుగుతున్నాడని తెలిసి వాడిని వదిలేసి ఇంకొకరిని పట్టుకున్నావా నువ్వు? ఛీ నీ బుద్ధి అని కాలు కట్ చేసింది నీలు. జోకి తెలిసిందా అన్నాడు కౌశిక్. క్రిష్ రూమ్ దగ్గరికి వెళ్తే ఆంటీ చెప్పిందట. ఆవిడకు తెలుగు మాట్లాడితే చాలు మొత్తం చెప్తుంది. ఇదేం చెప్పిందో తెలీదు. మొన్న రెంట్ వేసి ఫోన్ చేశాను, ఏం చెప్పలేదు నాతో అంది నీలు. నువ్వెందుకు పే చేస్తున్నావు? క్రిష్ కట్టుకుంటాడు, చెప్పు అతనితో అన్నాడు కౌశిక్. ఏమని? నువ్వున్న రూమ్కి రెంట్ పే చేయాలనా? అతనికి అక్షు తప్ప మరో ఆలోచన ఉండదు. ఎలా ఉంటున్నాము ఎక్కడుంటున్నాము అస్సలు పట్టించుకోడు. మనకు కావాలి అంటే మనమే చూడాలన్నీ. అలా అలవాటైపోయింది. ఆ రెండు ఫ్యామిలీలు ఒకటిగా ఉంటాయి. ఎవరో ఒకరు అన్నీ చూసుకుంటారు. మిగిలిన వారు ఎంజాయ్ చేయడమే, మరో ఆలోచనే ఉండదు అంది నీలు. కొందరికి అంతే, కోరుకోకుండానే అన్నీ అందుతాయి. నాలాంటి వారికి అన్నీ అందని ద్రాక్షగానే ఉండిపోతాయి. రెస్టారెంట్ వచ్చింది, దిగు అన్నాడు కౌశిక్. లోపలికి వెళ్తుంటే నీలు ఫోన్ రింగ్ అవుతోంది. కట్ చేసింది. కౌశిక్ ఫోన్ రింగ్ అవుతోంది. తీసి హలో అన్నాడు. అటుపక్క చెప్పేది వింటూ నడు అని కారు వైపు నడుస్తున్నాడు. కాల్ కట్ చేశాడు. నీలు తనతో రావట్లేదు. వెనక్కి తిరిగి చూశాడు. ఆకలి అని తీసుకొచ్చావు, మళ్ళీ ఎందుకు వెనక్కి? ఫోన్ మా అమ్మ కదా, ఏంటావిడ బాధ అంది నీలు. మీ డాడీకి చెస్ట్ పెయిన్ అట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు, మనల్ని రమ్మన్నారు అన్నాడు. మై గాడ్ పద అని ఫాస్ట్గా వెళ్ళారు ఇద్దరు. అప్పటికే అడ్మిట్ చేసింది సౌజన్య. తల్లిని ఏమైంది అని అడగడానికి ఇగో అడ్డొచ్చింది నీలుకి. సైలెంట్గా కూర్చుంది. అక్కడ జో క్రిష్కి ఫోన్ చేసింది. హలో ఎవరు అన్నాడు క్రిష్. నేను జో, మర్చిపోయావా అంది జో. నువ్వా, ఎలా ఉన్నావు, ఎక్కడిప్పుడు అన్నాడు క్రిష్ ఏమీ తెలియనట్టు. నేను మీరుంటున్న ఇంటి దగ్గరలోనే ఉంటున్నాను. నీలు చెప్పలేదా? ఎంబీఏ చేస్తున్నాను నేను కూడా, కాలేజ్ వేరంతే అంది. అవునా, నేను ఇప్పుడు అక్కడ లేను, బెంగళూరులో ఉన్నాను. ఒక 15 డేస్లో వస్తాను, కలుద్దాం అన్నాడు క్రిష్. నేను నీతో మాట్లాడాలి, నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు వచ్చాక ఈ నెంబర్కి కాల్ చెయ్యి అంది జో. ఓకే జో, చేస్తాను వచ్చాక, బాయ్ అని కాల్ కట్ చేసి అక్షుకి చేశాడు. ఏంటి ఇంకా పడుకోలేదా అంది అక్షు. లేదు, జో ఫోన్ చేసింది, నాతో మాట్లాడాలి అంది. అక్కడికి వచ్చాక కలుద్దాం అన్నాను. తను అక్కడే ఉన్నట్టు నాకు తెలియనట్టు షో చేశానులే అన్నాడు. ఇంకేముంది, నీలు గురించి చెప్తుంది. అప్పుడు నీలుకు సహకరించింది. కౌశిక్ని నీలు కూడా తిప్పుకుంటుందని తెలిసి ఉంటుంది, అదే చెప్తుంది అంది అక్షు. లైన్లో ఉండు, కౌశిక్ చేస్తున్నాడు అని. చెప్పు కౌశిక్, అప్పటి నుండి ఫోన్ లేదు అన్నాడు క్రిష్. అటునుండి చెప్పేది విని అయ్యో అవునా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.